ప్రతి అడుగడుగున తన పాట ద్వారా మాట ద్వారా సమానత్వం కోసం అంటరాని తనాన్ని రూపుమాపడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విమలక్క గారికి, అలేఖ్య గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి సోదరిమణులందరికీ, అదే విధంగా మేయర్, డిప్యూటీ మేయర్ గారికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ సుజాత గారికి, మరియు ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ శోభా గారికి, అదే విధంగా సాంస్కృతిక శాఖ సోదరులకు, పత్రికా మీడియా సోదరులకు, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా హృదయపూర్వక సాంస్కృతిక బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఇందాక విమలక్క చెప్పినట్టుగా బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ. ముఖ్యంగా బతుకమ్మకు చెరువులకు చాలా అనుబంధం ఉంది. తెలంగాణ అంటేనే చెరువులు, తెలంగాణ అంటేనే బావులు, తెలంగాణ అంటేనే అడవులు, గుట్టలు, వాగులు, వంకలు. మరి ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ ఇక్కడే నడుస్తుందంటే కొన్ని వందల సంవత్సరాలుగా చెరువుల మీదనే మనం ఆధారపడి వ్యవసాయం చేసినాం. చెరువులలో నీళ్లు తాగినాం, చెరువులలోనే స్నానాలు చేసినాం, చెరువులలోనే మరి ప్రతిదీ కూడా చెరువుతో ఊరికి అనుబంధం ఉంది. కాబట్టి మరి పంటలు పండితే చెరువు నిండితే పంటలు పండేది. పంటలు పండిన తర్వాత మరి వచ్చేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. తీరొక్క పంటలు తీసుకొచ్చి, తీరొక్క నవధాన్యాలు తీసుకొచ్చి మరి గౌరమ్మను పెట్టుకొని మొక్కుకొని 9 రోజులు ఆడి పాడి మరి ఆడబిడ్డల్ని ఇంటికి తీసుకొచ్చి ఉన్నదో లేనిదో ఆడబిడ్డలకు కడుపు నిండా పెట్టుకొని మరి బిడ్డల్ని కడుపారా చూసుకునేటువంటి పండుగ కూడా బతుకమ్మ పండుగ. ఒకప్పుడు చూస్తే బతుకమ్మ ఎప్పుడొస్తుందా, అమ్మగారింటికి ఎప్పుడు పోతామా అనేటువంటి చూసే కల్చర్ మన తెలంగాణ కల్చర్. పెళ్ళైనాక పోతే మళ్ళీ బతుకమ్మకే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచమంతా మారింది. అనేక రకాల టెక్నాలజీ తోటి ఎక్కడున్న పిల్లల్ని మరి వీడియోల ద్వారా, ఇతర ఇంటర్నెట్ ద్వారా చూసుకునేటువంటి సంస్కృతి వచ్చింది. కాబట్టి బతుకమ్మ ద్వారా మనందరికీ ఒక జీవం. ఇవాళ బతుకమ్మలో తంగేడు పువ్వుకు ఒక గుణం ఉంది, గునుగు పువ్వుకు ఒక గుణం ఉంది, కట్ల పువ్వుకు ఒక గుణం ఉంది, శంకు పువ్వుకు ఒక గుణం ఉంది. ఇవన్నింటిని పూజించి అంతిమంగా చెరువులో వేస్తే మన పూర్వీకులు మనకిచ్చింది చాలా గొప్ప. సైంటిఫికల్గా కూడా ఒక దిక్కు భక్తి, ఒక దిక్కు మరి బతుకు కూడా ఈ పువ్వులలో ఉంది. అదేవిధంగా పసుపు పెడతారు పైన గౌరమ్మను. గౌరమ్మలో పెట్టేటువంటి పసుపులో మరి యాంటీబయాటిక్ ఉంటుంది. అట్లా ఒకప్పుడు మన గ్రామాలలో నీళ్లు వర్షాకాలం వచ్చిన తర్వాత నీళ్లు తాగే ముందు కూడా చెరువులను కూడా శుద్ధి చేసుకోవడానికి ఒక రకంగా ఈ బతుకమ్మ ద్వారా కూడా మనకు చాలా మరి చెరువులు శుద్ధి అయ్యేటువంటి పరిస్థితి. ఊర చెరువులలోనే ఎక్కువ, ఊరుకు దగ్గర ఉండేటువంటి చెరువు గట్ల కాడ మనం బతుకమ్మలు వేస్తూ ఉంటాం. కాబట్టి రాను రాను మారిపోతుంది. కానీ ఎప్పుడైనా కూడా మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, అందులో ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. కాబట్టి బతుకమ్మ కూడా ఈ సమాజానికి అవసరం. బతుకమ్మను కాపాడుకోవాలి. బతుకమ్మతో అనుబంధంగా ఉండేటువంటి చెరువులను కూడా మరి కాపాడుకుందాం. బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం. చెరువుల యొక్క గొప్పతనాన్ని కూడా భవిష్యత్ తరాలకు అందిద్దాం. తద్వారా ఆడపిల్లల యొక్క ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ప్రజల యొక్క మరి పూల పండుగ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి అందిద్దామని తెలియజేస్తూ మరి ఇక్కడ ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి సాంస్కృతిక శాఖ వారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాల మధ్య యొక్క బతుకమ్మను ఈ రోజు వరకు మనం నిర్వహించుకున్నాం. అదే కాకుండా మరి ఎల్లుండి జరిగేటువంటి మా దసరా ఉత్సవాలలో కూడా అందరూ పాల్గొని మీ అందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారు, వారు ఇక్కడ అందుబాటులో లేకున్నా వివిధ కారణాల రీత్యా బయట ఉన్నప్పటికీ వారు కూడా నిరంతరం ఈ యొక్క ఉత్సవాలను 9 రోజులు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించి పర్యవేక్షించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరొక్కసారి బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం. చెరువులను కాపాడుకొని మన జీవితాలను మన యొక్క పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడుకుందాం. మహిళల్ని ఎదగనిద్దాం, మహిళల్ని చదవనిద్దాం, మహిళల్ని మరి రక్షించుకుందాం, మహిళలకు అండగా ఉండండి అని కూడా మా సోదరులకు